five star. Good night, Nico window, ni friende. Suno re, Nico shadow, ni friende. Good night, Nico window, ni friende. Suno re, Nico shadow, ni friende. Jamare, first guru ni friende. Jamare, best guide ni friende. Red bands lo, karno dante ni friende. Lead jeans lo, devu dante friende. FRI ni ante, sagen baraku tu friende. Aramba teralu, chuda nodu tu friende. Good night, Nico window ni friende. Suno re, Nico shadow ni friende. Long live friend. Everest Girikanna, highest friend. Schoolmate Krishna, black and white friend. College Macarena, color friend. Mirana Barana Yevaraina, Betsuadu friend. 60s or 70s or 30s daga, nenu nee friend. FRI ni ante, sagen baraku tu friend. Aramba teralu, chuda nodu tu friend. Good night, Nico window ni friend. Suno re, Nico shadow ni friend. Straight to my friend. Bright moon chudu, Aningi friend. broad minded nadu. Malo ni friend. Nations of fashions of echo jese, Magic friend. fictions of fictions of wild jese, tonic friend. FRI ni ante, sagen baraku tu friend. Aramba teralu, chuda nodu tu friend. Good night, Nico window ni friend. Suno re, Nico shadow ni friend. Chamare, first guru ni friend. Jamare, best guide ni friend. Red pants lo, karno dante ni friend. Lead jeans lo, devu dante friend. ప్రియా, ఎక్కడ మన వాళ్ళు తెలియలేదే. ఎక్కడ మా ఫ్రెండ్స్ తెలీదు. ఈశ్వర్ ఈశ్వర్ సుందర్ ప్రభు. ఇదిగో అమ్మాయి, ఇది బాయ్స్ హాస్టల్. పోరా. టైం చూసావా? ఓ మై గాడ్, ఇంటర్వ్యూ టైం అయింది, లేవండ్రా.
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ 6 months చదవనక్కర్లేదు. రేయ్ తగ్గరా. ఇప్పుడు భోజనాలు అవి వద్దురా, టైం అయింది, పదండి వెళ్దాం. ఉండరా నాయరు, తినడానికి ఏమన్నా ఉందా? మరి ఎంత ఇంటర్వ్యూకి ఇప్పుడు పోయేది అది వదిలేండి, టిఫిన్ ఉందా? టీ మాత్రం ఉండు. మెస్టీనా? వద్దు బాబు, పదండ్రా. ఎందుకు రాగావు? ఏంట్రా రేయ్, వాట్ హ్యాపెన్? తినడానికి ఏమీ లేదన్నాడుగా. అవును. నాయర్కో పని పెడదాం. చచ్చాడు పో. నాయర్ గోవింద. సీనియర్స్ ఒక్క నిమిషం. జూనియర్ మీ ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్ దొరకాలని పూజ చేయించి వస్తున్నాను. రేయ్ ఐదుగురుకా ప్రియాక మాత్రమేనా? ఓన్లీ సీనియర్స్. ప్రియా బోండంగా నేను లవ్ చేస్తున్నాడు. రే, వాడు జూనియర్ రా. జూనియర్ అయితే లవ్ చేయకూడదా? మై డియర్ స్టూడెంట్స్, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. అటువంటి కాలేజీలు చదువుతున్న మీరు అదృష్టవంతులు. మీలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటారని ఆశిస్తున్నాను. చదువులు పూర్తి కావడానికి ముందే ఉద్యోగాలు సంపాదించడం చాలా గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు టెల్కో కంపెనీ వాళ్ళు మాట్లాడతారు. Our company is one of the world class and reputed company in India. Our company has lot of opportunities for the engineering guys. Our company has lot of opportunities for the engineering guys like you. Hey, what's happening here? It is engineering college. Don't mock like a hen. Okay? What? Stop this nonsense. పట్టుకుంటానండి, ఒక్కటి దొరకడం లేదు. రే సార్ వస్తున్నారు. సెలెక్టర్ లిస్ట్ ఏమైంది సార్? అవన్నీ నన్ను అడగకూడదు. అలా అంటే ఎలా సార్? మేము మీ సార్ ఏంటి decision సార్ కదా. మీరే ఇలా అంటే Please, ఎలా? sir. చెప్పండి సార్ ప్లీజ్. 5గురిలో 4గురే సెలెక్ట్ అయ్యారు. నలుగురికేనా? ఎందుకులా బాధపడతారు? సంతోషంగా ఉండండి. 5గురిలో 4గురికి దొరకడమే గొప్ప విషయం కదా. సార్ మిస్ అయినా ఒక్కరు ఎవరు సార్? ఐ కెనాట్ సే. I'm very happy to say that the following students have been selected from your batch. Indra, Priya, Sundar, Priya, Sundar, Prabhu. Where are these 4 people here? మన ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్స్ దొరికితే చేద్దాం, లేదంటే సొంతంగా బిజినెస్ చేద్దాం. టక్కుని చెప్పినా కరెక్ట్ గా చెప్పావు. గ్రేట్ ఐడియా. గుర్తుకేం పెట్టలేదా? ఇక్కడే పెట్టాను రా, అల్లో కొట్టుకుపోయి ఉంటుంది. ఇదిగో ఇక్కడే. ఇదిగోరా, వద్దులేరా. మీ నాన్నకు భయపడి ఏమీ అనుభవించుకోనని చస్తావు. ఉంటా, వాడే ఐటమ్ కూడా ఉంది. ఇదిగో. ఓ థ్యాంక్స్. యా, ఇట్స్ వెరీ కూల్. యా, ఏయ్ మెల్లగా మెల్లగా. ఈ దరిద్రాన్ని ఎలా తాగుతున్నారా? ఆహా, పువ్వులేమంటారా? ఇది పువ్వులు పెట్టుకుని జనరేషన్. ఏంటమ్మా, ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే 2 మూరలు 3 మూరలు కొని పెట్టుకుంటారు. మీరు 3 అబ్బాయిలతో వచ్చారాయే. హలో, మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అదే ఈ మట్టి పొరక అర్థం కావట్లేదు. మీలో 2 జంటలు ఉన్నాయి సరే, ఇంకొక అతను ఎవరు? రాయబారా? కన్ఫర్మ్ నువ్వేరా, నువ్వేరా. పువ్వులు కొంటాం కానీ తప్పుగా అనుకోకు. ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవ్వర్సే అయి ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు. నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా. ఆడ మగ కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు. అదంతా నాకు తెలీదు. 7 ఏళ్లుగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను. నేను చూడని జంటలా. అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్న ఫ్రెండ్స్, చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్. సార్, మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు, కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి. మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు, లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు. ఈ 2 ఇక్కడ జరిగేవి. ఇంకా ఎన్నెళ్ళు ఇలా పువ్వులంతో ఉంటావు? బతుకున్నంత వరకు ఇదే. అయితే ఓ పందెం వేసుకుందాం.
10 సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం. నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వేం అడిగినా ఇస్తాం, లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఇదిగో నువ్వే తల్ల పెట్టు. పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు. మొత్తానికి మాటలతో సాధించావు. వెళ్ళు. హలో, 10 ఏళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు. అది చూద్దాంలే. వదలరంటే ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు? నేను ఎదుగుతున్నాగా మమ్మీ. మాట్లాడతావరా? ఫస్ట్ ఇయర్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచిపెట్టుకున్నాను. నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచిపెట్టుకున్నా. అయ్యో సరేలే. నీతో మాట్లాడాలని నాకు ఆశే, కానీ ప్రియా ఇందులో పక్కనే ఉంటున్నారే. ఎంతైనా వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, వాళ్ళని హాస్టల్కి పంపించేసి వచ్చి నీతో మాట్లాడతా. ఓకే సరే ఏమిట్రా ఆ అమ్మాయితో లవ్వా? లవ్ చేసేది నేను కాదు, ఆ అమ్మాయి. చి, దూరంగా వెళ్ళి కూర్చారా. నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా? నిన్నెవరు లవ్ చేయట్లేదన్న అసూ ఎంతేనా? అయ్యో మాట్లాడకుండా తినండిరా. ఏయ్ కొంచెం ఆయిల్ వేయమని చెప్పరా ముసడితో. ఉన్న కొవ్వు చాలు. పెప్సీ అంటూ బ్లూ జీన్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఓకే, అదేంట్రా 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగం? రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది ఇలా వదులుకున్నారో చంపేస్తాను. ఏంట్రా రేయ్, రేయ్, కొట్టండి. 5గురిలో ఎవరు జోరుకొచ్చినా వాళ్ళకంటే ఇంతేరా. ఫ్రెండ్ కొట్టారు నువ్వు. ఏమిట్రా ఇది? వదలవండి, వదలంటావండి. మీకు చెప్పేది వదలమంటుంటే. సుకుమార్, వాళ్ళు తీసుకెళ్ళి ప్లేట్తో మొహం మీద కొడతారా? ఆ ర్యాంక్ ఏంటి, బీట్ ర్యాంక్ ఏంటి? ర్యాంక్ ఎవడికి కావాలరా? వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారా? ఒకటి కోసం 4 ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నాడు. న్యాయం ఏంటి సార్? అర్హత ఉంది మాకు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా. అది అడగడం వచ్చి వీడియోడు. సార్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అనరానా? ఈశ్వర్ రెడ్డి. ఈశ్వర్, పేరెంట్స్ ఈశ్వర్. రే ఈశ్వర్, రేయ్, రేయ్, ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్. ఈశ్వర్. ఏ ప్లీజ్ రా, వాళ్ళు నా మీద అభిమానంతో నిన్ను కొట్టారు. దీని ఇంతటితో వదిలే. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కంప్లైంట్ చేసావు అనుకో, ఊరికి లెటర్ వెళ్తుంది. వెంటనే మా నాన్న వస్తాడు, నువ్వు చదివించాలు బయలుదేరు అంటాడు. నిన్నైనా క్షమాపణ అడగచ్చు, ఆయన అస్సలు వినిపించుకోడు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. ఈ గొడవను పెద్ద చేయకు. సరే పోరా. థ్యాంక్స్ రా. ఈసారి మన 5గురికి ఒకే చోట తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఓకే కమ్ ఆన్ లెట్స్ ప్లే. నేనే హిట్టర్ని. కంగ్రాట్స్, అనుకుని సాధించారు. మీ 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గో అండ్ సీ ద నోటీస్ బోర్డ్. ఏంట్రా నాన్న? నాన్న కొట్టదు నాన్న. నాన్న నొప్పి పెడుతుంది. నాన్న వద్దు నాన్న. నాన్న వద్దు. అక్క మీ అబ్బాయిని బాగా చిత్త కొడుతున్నాడు. అయ్యో వద్దు నాన్న, కొట్టకండి నాన్న. నాన్న వద్దు. అమ్మమ్మ. ఆగరా. ఏట్రా ఇది?
కన్నబిడ్డని పశువుని బాధినట్టు బాగుతున్నావు. నువ్వు ఉండత్తా. ఈ ఊరు గాలి తగిలితే వీడు బాగుపట్టనే వేలకు వేలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో చదివిస్తున్నాను. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 15 రోజులు స్కూల్ లీవ్ ఇచ్చాను నాన్న. హాస్టల్లోనే ఉండొచ్చు కదా. చూడత్తా, ఇక్కడ ఉంటే వేడ బుద్ధి వస్తుంది వీడికి. గోళీలు ఆడతాడు, తూరేగలు పడతాడు, ఏటుకెళ్ళి చేపలు పడతాడు. చదువు అవ్వదు. వీడిని బళ్ళో చేర్పించేటప్పుడు ఏం చెప్పానో అడుగు. మీ అమ్మ చచ్చిపోయిందని కబురందినా కూడా నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పానా లేదా? మరి ఎందుకు వచ్చావురా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో, ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడే వెళ్తారా? చెప్పరా చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఇంతకు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. షర్ట్ ఇవ్వరా. అందుకే సంతోషంతో ఇంకెప్పుడు డాన్స్ చేయండి నాన్న. కారెక్కరా. ఇదిగోరా షర్టు. సార్ 5గురికి ఒకే చోట ఉద్యోగం రావడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను సార్. వాడిని ఏమన్నా ఎవరది? ఈశ్వరయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాటి చెట్లా ఎదిగిపోయావు. ఈశ్వర్, అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి చేసుకోరా అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే. స్వామి, నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి. ఆపాలి. ఏంట్రా నువ్వనేది? అదేనమ్మా, దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ విషయంలోనైనా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా. ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా ప్లీజ్. మీ నాన్న దగ్గర నేను నోరు విప్పిందే లేదు. ఇంకా గట్టిగా ఎలా చెప్పగలనరా? ఇదంతా మీ మేనత్త వల్లే వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందరగా ముహూర్తాలు పెట్టించారు. చెల్లెల మీదున్న ప్రేమతో మీ నాన్న కూడా మాటిచ్చేశారు. ఆయన మాటిచ్చారని నేను బలబల తన చెల్లెలు కూతురు కట్టబెట్టాలనుకుంటే పశువులు గానే పంపడచ్చుగా. ఇంజనీరింగ్ ఎందుకు చదివించడం? పల్లెటూరు బతులు కట్టబెట్టారు. గట్టిగా మాట్లాడక రాని వింటే చంపేస్తారు. నీకు భయంగా ఉంటే నేను చెప్తాను. రేయ్, ఇప్పుడు గనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇంతవరకు ఆయన ఎదిరించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడతాను. మొహం మీదే చేసుకోనని చెప్పాను. ఆయన వస్తున్నట్టున్నారు, ఏం మాట్లాడకరా. నువ్వు నేను చెప్తాను. రమ్మంటున్నానా? రెడీ ఏనా? రెడీనా? ఎందుకలా ఏడుస్తున్నారు? వాడేమన్నా మిలిటరీలోకి వెళ్తున్నాడా? 2 ఏళ్ళ కదా చదువు. చిటికేసులోగా అయిపోద్ది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు కదా. సరే, తాళి కట్టిన వెంటనే వెళ్ళిద్దరిని విడదీయడం పాపం అనుకోండి. కానీ వాడు చదువు కదా ముఖ్యం. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పూర్తి చేయి. అప్పుడే నేనంటే ఏమిటో అర్థం అవుద్ది. ఫోటో 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 తీ. ఇదిగో నీ పెళ్ళాం ఫోటో. సిగ్గుపడకుండా చూసుకుంటూ ఉండు. ఏయ్, బాగా చదువుకోవాలి. చక్కగా చదువు పూర్తి చేసి రావాలి. అర్థమైందా? హాయ్ గోవింద్. హాయ్ మాలు. ఏంట్రా మీరు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా ఉద్యోగాలు దొరికిన డ్రాయింగ్ షీట్ ఇవ్వకపోతే ఆయన సర్టిఫికేట్ ఇవ్వరు. హాయ్ లవ్ బర్డ్స్. ఏంటిది? శుభలేఖ. ఉదయం ల్యాబ్లో లవ్ చేయడం మొదలుపెట్టి సాయంత్రం మెస్లో వదిలేసే అబ్బాయిలు ఈ రోజుల్లో యు ఆర్ గ్రేట్ రా. శివశంకర్. ఇంకో పేరుందా నీకు? రే కింద చూడరా, ఫారెన్ పెళ్లి కొడుకు. మరి వీడు ఓన్లీ లవర్. ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి ఉండదు. అవును, నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు కాబోయే మొగుడు తెలుసా? ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దాట్స్ ఆల్. ప్రేమ వేరు, పెళ్లి వేరు. రెండింటిని మిక్స్ చేస్తే కన్ఫ్యూజనే. నేను చాలా క్లియర్. హాయ్ ఈశ్వర్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. మీ నాన్న ఏమన్నారా? నథింగ్ రా. నా పేరుతో ఏదో కొనాలని సంతకం అడిగారు, పెట్టొచ్చాను అంతే. ఈశ్వర్, మాలు గోవింద్కి చెయ్యిచ్చేసింది. ఫారెన్ అబ్బాయితో పెళ్ళట. నిజంగానా? నాకు అప్పుడే తెలుసు. మాలు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ రా. మీ 5గురు ఎప్పుడు చేసుకుంటారు? సింపుల్ గా నీలాగా చేసుకోం. 5గురు ఒకేసారి చేసుకుంటాం. తోట తరటి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం. కంగ్రాట్స్. ఇంకొంచెం పైకి పైకి. చెక్ చెక్ చెక్.
రే చలాకీగా పనిచేస్తూ ఉండరా, అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది. నిజంగా లవ్ చేస్తుందా సీనియర్? తప్పకుండా షూర్. థ్యాంక్ యూ సీనియర్. దూరంగా తీసుకెళ్ళి చెక్ చేయరా. 5 స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పార్టీ. హలో మైక్ టెస్టింగ్ చెక్ చెక్ 1. బాబు బాబు ఒక్క నిమిషం. ఫైనల్ ఇయర్ ఈశ్వర్ని కలవాలి. మీరు అతను పెళ్లి చేసుకున్నాడే ఆ అమ్మాయికి మేం పిన్ని బాబాయ్లో అవుతాం. ఏంటి ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళి అయిందా? ఏంటి చెవులో పువ్వులు పెడుతున్నారా? కొంచెం ఆగు, నాతో రావయ్యా. రా, డిక్కీ తెరవండి. చూసావా, ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి. వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం. హలో సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళైపోయిందంట. మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా. మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా? పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ మర్చిపోతారు. నువ్వు వాళ్ళలో ఒకడవయ్యా. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం జరిగితే ఏంటి? మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. దాన్ని ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావురా? నాకే చెప్పలేదే. నన్ను బలిపశువు చేసి నా చేత తాళి కట్టించారు. నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. నా ఆశలన్నీ పటావంచలు చేశారు తెలుసా మీకు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. లీవ్ ఇట్. వి కెనాట్ చేంజ్ ఇట్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఏంటి లిమిట్? ఎంత పెద్ద విషయం దాచిపెట్టాడు. మనం ఇద్దరం కలిసే ఉండాలి, కలిసి ఏదైనా చేయాలనుకున్నాక వీడు మాత్రం వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు. పైగా తప్పు ఒప్పుకోవడం లేదు. మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మనలో మనం గొడవ పడితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఓకే ఐమ్ సారీ రా, నన్ను క్షమించండి. కమ్ ఆన్ ఈశ్వర్, cheer up. Let's celebrate. Five star, hore hore. 5 star, 5 star. 5 star, hore hore. Like jese pyar ka dil mange more. Khushi khushi ga paatallalli maja karo chindullo. Khushi khushi ni baadalanni jama karo sandranlo. Nilicheri gelicheri eppudaina cheli mele. Mana mantram sneham 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 sneham. 5 star, hore hore. Like jese pyar ka dil mange more. మసిపూసి మాయ చేసి మరుమల్లి కళ్ళను చూసి అదిరే మనుషంతో ముదురే గుట్టేమో రట్టమ్మ ఆనాని మనసున మరులే పూసే మనువాడి చూసే గుట్టేమో రట్టమ్మ ఆనాని మనసున మరులే పూసే మనువాడి చూసే ఋషి ఋషి నీ బాధలన్నీ జమ కరో సంద్రంలో నిలిచేది గెలిచేది ఎప్పుడైనా చలి మేలే మనమంత్రం మనమంత్రం స్నేహం 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 ఫస్ట్ స్టార్ హోరే హోరే ఫ్లై చేసే చెల్లికి పెళ్ళి చేశారుగా ఆనందం అందం చూసి ఆనందం అందం చూసి అరవేసి కుంగేనంట మా స్నేహం అర్థం తెలిసి మా స్నేహం అర్థం తెలిసి ఆకాశం ఊగేనంట ఆనందం అందం చూసి ఆనందం అందం చూసి అరవేసి కుంగేనంట మా స్నేహం అర్థం తెలిసి మా స్నేహం అర్థం తెలిసి ఫస్ట్ స్టార్ హోరే హోరే లైక్ చేసే
సైకో ప్రేమంటాడు మాస్టారు మరునాడు ఆమెను చూసి మాస్టారు నువ్వెవరు అని అంటాడు మాస్టారు కానీ ఒక బుద్ధ మాకు వదండ వదండ మాస్టారు ఖుషి ఖుషి నీ బాధలన్నీ జమా కరో సంద్రంలో గెలిచేది గెలిచేది ఎప్పుడైనా చెలిమేలే మన మంత్రం స్నేహం 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 స్నేహం. నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. డోంట్ సే దట్. ఇంతవరకు మీ నాన్న చేసినవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. కరెక్టా? అవునరా? ఆపుతారా మీ సలహాలు? ఎలా మీ ఆవిడ చూడడానికి ఎలా ఉంటుంది? నాలా ఉంటుందా ఇందులా ఉంటుందా? ఇంకా అందంగా ఉంటుందా? ఏం చదువుకుంది? +2. రేయ్, అందంగా ఉంటుందా లేదా ముందే చెప్పరా? నువ్వేదో పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి? వాళ్ళ నాన్నకి ఏయ్, ఆగండి, ఆగండి, ఆగండి. తనని నేను వదినాన్ని పిలవాలా చెల్లాయని పిలవాలా? రేయ్, వీడి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఆవిడని మనకు చూపించాలా లేదా? తెలుసుకొని నువ్వేం భయపడుకో, వీడిని నేను చూసుకుంటాను. అబ్బా నన్ను వదిలేండి బాబు, నేను చెల్లాయన పిలుస్తాను. నేను అడిగిందని జవాబు చెప్పేంట్రా? అందంగా ఉంటుందా లేదా? పల్లెటూరు అమ్మాయిలు సినిమాల్లోనే అందంగా ఉంటారు. రేయ్, ఊరికే బురుడి కొట్టకు. +2 ని పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటాం. ఏయ్, తన్నెందుకు ఇక్కడ రప్పించడం? మనమే విలేజ్కి వెళ్తే పోలా? వాళ్ళ ఊరు చూసినట్టు కూడా ఏయ్, ఉంటుంది. అదంతా ఏమొద్దు. ఫోటో చూస్తే చాలుగా మీకు. ఉందా? ఫోటోనా? ఎక్కడ? షర్ట్ పాకెట్ లో ఉంది. అది ముందే చెప్పొచ్చు కదా. రేయ్, ఇష్టంతోనే చేసుకున్నట్టున్నావు. నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదా? ఏం జరగలేదని వీడి మొహమే చెప్తుందిగా. రేయ్, ఫోటోను అడిగావా? +2 ఇచ్చిందా? +2 పేరేంటి? ఈశ్వరి. పల్లెటూరే. కరెక్ట్. రేయ్, కొత్త పెళ్లి కొడుకుని ఏ షర్ట్ అడగరా? డార్క్ బ్లూ రా. ఓకే. గేట్ బ్లూ. నా షర్టా? అదేగా వేసుకుంటాను. అయ్యో. ఎక్కడ మీ ఆయన? అయ్యా, బట్టలన్నీ ఉతికేస్తారా? వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా. ఇవిగోండయ్యా. ఇవి పట్టుకో. ఏంటయ్యా అట్టా నలిపేస్తున్నారు? నువ్వెందుకు వాడిని అడగకుండా దోబికేసా? పాకెట్లో బాంబు ఉన్నా కూడా చూసుకోవా? అతన్ని కసుకుంటావే, వేసే ముందు చెక్ చేసి వేయాలి. ఏంటి సెంటిమెంటా? ఫోటోయేగా, లీవ్ ఇట్. కమ్ కమ్. ఏంటలా మాటామంతి లేకుండా నిలబడ్డారు? నువ్వైనా చెప్పు, ఈ గాడిద ఇంకా చదువుద్దంట. ఎందుకు అలా తిడతావు? పెళ్ళైతే చదువుకోకూడదా? బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా బీఎస్సీ అయినా చదువుకుంటాను మామయ్య. తప్పకుండా. నేను మేనమావనే అయితే నేను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని. ఇంకో 2-3 వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు. వాడిని మాట్లాడికి చేరదు గాని. సీనియర్ 1 minute. సీనియర్, ఇంకో వారం రోజుల్లో మీరందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది. అందుకే ధైర్యం తెచ్చుకొని ప్రియమైన సీనియర్కి జూనియర్, వంకాయల్లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ, బెండకాయల్లాంటి నీ చేతి వ్రేళ్లను పట్టుకొని తిరగాలని ఆశ. సీనియర్, నేను కాయలు కాయలు అంటూ మీకు ఉత్తరం రాశాను. సమాధానం మాత్రం పండుగ ఉండాలి. నన్ను నా లవ్వును తిరస్కరించి వెళ్ళిపోయారంటే మామిడికాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను. ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ సీనియర్. నో అనకండి సీనియర్. మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాడు. జూనియర్ నన్ను కొట్టి పారేయకండి సీనియర్. ఏయ్, ఏమైంది? ఏయ్, వాట్ హ్యాపెన్? ఐ లవ్ యూ అని చెప్పాడురా. ఫ్రెండ్షిప్ అన్నది అందరితోనూ గొడవలు పడడానికి, బలాదురులు తిరగడానికే కాదని, బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు. Thank you, sir. మీ జూనియర్స్ కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎస్ సార్. కంపెనీలో చేరాక 3 సంవత్సరాలైనా పనిచేయాలి. Okay, sir. లేదంటే మీ జూనియర్స్ కి ఇబ్బంది, కాలేజీకి బ్యాడ్ న్యూస్. Sure. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రభు, ఒక నిమిషం. సార్, ఏదో యాంగ్జైటీతో అడుగుతున్నాను. మీ మధ్య ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు సార్. ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు? అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగాం. ఎక్కడో తప్పు లేదు జరిగినట్టు. లేదు, వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేయించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు.
నీ కవర్ ఇవ్వరా. ఎందుకు? ఇవ్వరా చూడాలి. అంతా ఒకటే, పేరు మాత్రం వేరే చూసిస్తాను, ఇవ్వరా. ఏంటి ప్లీజ్ చెప్పేది వినరా. అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఈయన మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట. ఏంట్రా ఇది? ఎందుకన్నా? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకేమీ నచ్చలేదు. నన్ను మనశాంతిగా ఉండేవాడు ప్లీజ్. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావరా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలను అనుకోకు. మా వల్ల అవుతుంది. ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడకపోరా. నీకు ఎక్కడ మనశ్శాంతి ఉండదో అక్కడికి వెళ్ళు. నేను ఒక వారం ముందే బయలుదేరుతున్నారు. నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా. ఎనీవే ఆల్ ది బెస్ట్ జూనియర్స్. బాగా చదవండి. నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి. ఐఎమ్ సారీ. ఈ రోజు నైట్ టైం నేను ఊరు వెళ్తున్నాను. ఈ రోజు నేను ఊరు వెళ్తాను. వినపడుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. విడిపోయేప్పుడేరా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది. ప్లీజ్ లుక్ అట్ మీ. ఇంకా కోపం తీరలేదా? నీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నాను రా. అమ్మా నాన్నల కంటే మీరే నన్ను బాగా ఆదరించారు. ఇంకా 2 గంటలే ఉంది. మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా. ప్లీజ్ లుక్ అట్ మీ. మొహం కూడా చూడక్కర్లేదురా. 2 మాటలు వెళ్ళిరా అని చెప్పండి రా. ప్లీజ్ లుక్ అట్ మీ. వెళ్ళి రమ్మని చెప్పండి. అది చాలు. ఇవ్వు, నేను వెళ్తాను. ముందు నువ్వు ఎక్కు. మేము పదా. నేను వెళ్తానని మేము కూడా చెప్పాను కదా. స్టేషన్ వరకు వస్తున్నాం. రా. స్టేషన్ చాలా దూరం రా. ఎక్కువ ఎక్కరా. త్వరగా ఎక్కండి. చెప్పరా. ఏంటి? మనం అనుకున్న దాని గురించి చెప్పరా. నువ్వే చెప్పు. వదిలేయండి, నేనే చెప్తాను. ఏదో కారణంతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. అదే విధంగా నీకే నువ్వు వచ్చే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ మేము మాత్రం కలిసే ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి జాయిన్ కావచ్చు. నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. హలో 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 డ్రైవర్. అయ్యో ఇక్కడ ఆపేమిటి? నువ్వు స్టేషన్కి వెళ్ళవయ్యా బాబు. ట్రైన్కి ఇంకా టైం ఉందిలేరా. దిగు. ముంబై ట్రైన్కి టైం అవుతుందిరా. మీ ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది. వీడేదో తమాషాగా అంటున్నాడు. నువ్వు వెళ్ళు. నీ టికెట్ చూసాం, అందుకే అందరూ నీతో వచ్చాం. ముందు విలేజ్కి వెళ్ళి వైఫ్ని చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నాను. జూన్ 30వ తారీఖు కదా జాయినింగ్ డేటు. 25 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రిజర్వేషన్ కూడా చేయించాను రా. ముంబై టికెటేగా, నో ప్రాబ్లం. ఏంటా? సార్ పిఠాపురం టికెట్ లేకుండా వెళ్తే ఫైన్ ఎంత? 600. ఇదిగోండి సార్ 1600. 1600? 600 ఫైన్ కి 1000 రూపాయలు మీకు. ఎక్కు త్వరగా ఎక్కు. మా వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. నేను కంగారు పడుతు. నేను చూసుకుంటాను. మా వాడికి బెర్త్ కూడా అలాట్ చేయండి సార్. బెర్త్ కర్మ కంపార్ట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం కంగారు పడుకో. నీకు బెర్త్ అలాట్ చేసి పిఠాపురం వచ్చాక నేనే స్వయంగా దింపుతాను. 2 నిమిషాలు ఉండు, చెక్ చేసి వస్తాను. ఈ రోజు కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. సార్ 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 1 సెకండ్. చైన్ లాగి ట్రైన్ ఆపేస్తే ఎంత సార్ ఫైన్? దానికి 600. సార్ ఇందులో 1600 ఉన్నాయి. 1000 రూపాయలు మీకు, 600 ఫైన్కి. బ్రదర్ బ్రదర్ తీసి చూసామండి. 2 3 7 కొండల రోజుకి ఒక్క నేనే సొంతంగా ట్రైన్ కొనే లైన్లో నడపను.
త్వరగా బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా. ఎందుకురా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే రే నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. నో 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 సిట్ సిట్ సిట్. అర్జెంట్గా వెళ్ళి ఏమైనా పరీక్షలు రాయిపోతావా? ఏమంటావరా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. షూర్. అయ్యో ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు ఉపయోగ మారుతారా ప్లీజ్? సారీ మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. నేను బ్యాగ్ అడిగెళ్తాను. పాలసీస్ ఎక్కడుంది? ఏ లేదు ఏ లేదు ఏ లేదు. బుజ్జి కదూ. ఇవ్వమా. ఏ లేదు ఏ లేదు ఏ లేదు. అమ్మో బంగారం అడగకూడదమ్మా నా మాట వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇలా చూడు, నన్ను చూడు, నన్ను చూడు. థ్యాంక్స్. ఇప్పుడైనా కూపే మారుతారా? సారీ. వీడిని గిల్లేసి ఉండాల్సింది. ఓకే థ్యాంక్స్. ఏమా సరస్వతి, మీ బాబుని మాత్రం మాకిచ్చి పాలసీస్ ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? ఈ అబ్బాయి కనుక లేకపోతే చాలా కష్టమయ్యేది. నువ్వు బాబు నా చేతికి చెల్లిపోయావు. వాడు ఎంత ఏడ్చాడో తెలుసా? సరే కానీ సీటు కన్ఫర్మ్ అయిందా? మనదే ఊరు? మనదా? నాది వైజాగ్. నిజంగా నీది చాలా మంచి మనసు బాబు. వైజాగ్లోనే పనిచేస్తున్నావా? ఆ ఊర్లో 6 నెలలు, ఈ ఊర్లో 6 నెలలు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అవుదామని వెళ్తున్నాం. మీదే ఊరు? మాది అమ్మా గద్దనపల్లి. తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? రే సుందర్, ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డానరా. కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా. ఆ అమ్మాయి మోడీ టైప్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలేగా మనం చూసాం. షీఈస్ వెరీ డిఫరెంట్ రా. నాకెందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుంది. అయితే లైన్లో పెట్టు. నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు టెలిఫోన్లో, పేజర్లో, చూడగానే లవ్, చూడకుండానే లవ్, ఇలా ఎన్నో లవ్స్ వస్తున్నాయి కదా. ఎవరికి తెలుసు, నీ లైఫ్కి ట్రైన్ లవే ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. గో హెడ్. పిల్ల జల్లతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికి ఏడుపు పొంగుకొస్తుంది. రేపు నీకు ఒక ఆడబిడ్డ పుట్టి ఏడవకమ్మా. దానికి పెళ్ళై అల్లుడు అయ్యో, కనిపించకుండా అందరూ పోతే చూస్తున్నారు. అతని కోసం ఊరూరు తిరుగుతూ బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు బాధపడుతున్నాను. తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అందుకని ప్లాట్ఫామ్ మీద ఏడ్చి మొత్తుకుంటే పారిపోయిన బావ తిరిగి వస్తాడా? అమ్మా ఏడవకమ్మా, నలుగురు మనల్ని చూసి నవ్వుతారమ్మా. ఇప్పుడు నీకున్న బాధలు చాలవా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్దావు రామ్మా, వెళ్దావు రామ్మా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా. మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా. డుబా 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 రే డుబా 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 డుబా. గుండె వీణ మోగెలే, నింగిపైన సాగెలే.
గుండె వీణ మోగలే నింగిపైన సాగలే. మనము అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది. తీసుకోండి. అక్కర్లేదండి. తీసుకోండమ్మా. వద్దులే బాబు. ఆవిడ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వీటిల్లో మత్తు మంది ఏం పెట్టలేదండి, ధైర్యంగా తినొచ్చు. తీసుకోండి తీసుకోండి. నా అప్పు తీరుస్తున్నారా? కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు. ఎంతసేపు నుంచి ఒకే కుబేలో ట్రావెల్ చేస్తున్నావు, ఎదురుగా కూర్చొని నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే. దీన్ని బట్టే తెలుస్తుంది. డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ సెన్స్. ప్రభు, నా పేరు మీకెలా తెలుసు? ముందు తీసుకోండి, చెప్తాను. తీసుకోండి. ఓకే చెప్పండి. పేరు కనుక్కోవడం పెద్ద గొప్పేం కాదండి. ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా. ట్రైన్ జర్నీలప్పుడు పక్క సీట్ పేరు చూసేస్తాను. ఓ, ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? పెదవా అని ఈ ఐడియా నాకు రాలేదే. ఎందుకురా వేలాడుతున్నావు? నువ్వెందుకు వేలాడుతున్నావు? నా కర్మరా, నువ్వు వేలాడటం వల్లే నేను వేలాడుతున్నాను. నీకు చావాలని కోరిక ఉంటే ఓ అరగంట సేపు ఆగు. వచ్చేది విజయవాడ స్టేషన్. అక్కడ ఇంకో టీటీ ఎక్కుతాడు, ఆ తర్వాత దూకి చావు. లోపల పోరా. నువ్వు కింద పడి తెచ్చావంటే నేను కోర్టు చుట్టూ తిరగలేదురా. నాకు ఒక పేరు కావాలి. ఈ అమ్మ బాబు నీకు ఇంకా పేరు పెట్టలేదా? నా పేరు కాదు, నా పక్క సీట్ లో ఉన్నవాడి పేరు మంగమ్మ, వయసు 50. అయ్యో, అది వాళ్ళ అమ్మ పేరు. నాకు ఆ అమ్మాయి పేరు కావాలి. మిస్టర్ ప్రభు, లోపలికి రండి. అమ్మాయి పేరేగా, నువ్వు లోపలికి రారా చెప్తాను. దీనికంటే నన్నే అడిగి ఉండొచ్చు. నా పేరు ఈశ్వరి. ఏమిటయ్యా, లవ్వా? లవ్ చేయడానికి ఇన్ని తంటాలు పడాలా? నన్ను తోసేకు, నీ పెళ్ళ పిల్ల కలవండి. గాజుబాక పిల్ల మే గాజులోళ్ళం కాదా? గాజుబాక పిల్ల చచ్చవరా బాబు. दरवाजे को खोलता है गधे का बच्चा. शर्म नहीं आती ऐसे दरवाजा खोलता है. उल्लू का पट्टा. निकल बैठ तो दिखा नहीं मजा. निकल बैठ. ఎక్స్క్యూజ్ మీ, ఈ నావెల్ తీసుకొచ్చా? ఇష్టం లేదంటే వద్దు. నెక్స్ట్ స్టేషన్ రాగానే మీరు ఇంకో నావల్ కొనేవారుగా. అలా చేయనంటే తీసుకోండి. ఏంటి తీసుకోగానే లాస్ట్ పేజెస్కి వెళ్ళిపోయారు? ముప్పా భాగం చదివేశాను. బాంబేలో ఎక్కించడానికి వచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే లాగేసుకుంది. క్లైమాక్స్ తెలియక ఒకటే టెన్షన్. చివరికి మీ దగ్గర తీసుకుని చదువుతున్నాను. మీరు ఎంతవరకు చదివారండి? ఇదిగో మీ ఇంతవరకు. క్వాలిఫికేషన్ అడిగానండి. సారీ, బీఎస్సీ హోమ్ సైన్స్. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం పూర్తి చేశాను. అయితే జూనియరే. ఈశ్వరి అని పేరు పెట్టి పిలవచ్చు. ఏ కాలేజ్? గీతం కాలేజ్. గీతం కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది. మా కాలేజ్ ఫెస్టివల్కి మీ కాలేజ్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. బట్ వెరీ యావరేజా? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక్క బుక్ ఇచ్చి ఇన్ని ఆరాలు తీస్తున్నారేంటి? ఇదిగోండి. సారీ అండి, వైజాగ్ వెళ్ళే వరకు ఇంకేమీ అడగను, తీసుకోండి. చూస్తే నీవు నాలా తడబడవా. ఓ రైలు ఇలాగే నా గుండెల్లో వెళ్ళి తెచ్చలితో నా కలలన్నీ చెబుతావా. రైలు రైలు నిలబడవా చెలియ
పలకగా నీ గుండెలదురు ఓ తడుకు మైలిట్టు ఎదురుగా నిలవగా నా గుండె బెదురు ఓ రైలు నవేలు ఒరే నేస్తం నీ సఖిదు సందేశాలు చెబుతావా రైలు రైలు నిలబడవా చెలియందాలు కనుగొనవా చూస్తే నీవు నాలా తడబడవా గుహలలో నీవు కదలవా హొయలుగా గుండెల్లో నేను కులకనాలయలుగా ఎరుపు ఎదురుగా మెరిసిన వేళలో ఆగేని పయనం ఓ ఎరుపు పెదవులు విరిసిన వేళలో ఆగేన హృదయం ఓ రైలు నీ ఒళ్ళు నిద్రిస్తుంటే అంతా నే మేలుకొన్న అవైనాది చెబుతావా రైలు రైలు నిలబడవా చెలియందాలు కనుగొనవా చూస్తే నీవు నాలా తడబడవా ఓ రైలు ఇలాగే నా గుండెల్లో హోరు వెళ్ళి చెలితో నా కలలన్నీ చెబుతావా హలో హలో ఏంట్రా అడ్రస్ మరొచ్చావా? హలో ఇస్ ఎనీబడి ఇన్సైడ్? అయ్యో రే ప్రభు ప్లీజ్ ఎందుకంటే మంచిది అడ్రస్ కరెక్ట్ చూడరా. నా పేరు ప్రభు. అయ్యో మేము ఇప్పుడే ముంబై నుంచి వస్తున్నాం. ప్లీజ్ కొట్టకండి. ఎవరో చెప్పి కొట్టండి. అయ్యో స్టాప్ స్టాప్ ఇట్ ప్లీజ్ స్టాప్ ఇట్ అయ్యో అంకుల్ టమాటాలన్నీ అయిపోయాయి. స్వాగతం అదిరింది. ఈ ఐడియా ఇచ్చింది నా వైఫే. చాలా కాలం తర్వాత వచ్చారు. వచ్చేసాను. డిఫరెంట్ గా ఉండాలనుకున్నావు కదా. దిస్ ఇస్ అవర్ డ్రీమ్ హౌస్. 5 బెడ్రూమ్లు ఉన్నాయని కొనేసాం. నేనే వెతికి పట్టుకున్నాను. మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాం. సుందర్ ఇది నీ రూమ్. నీ సైజు కొంచెం పెద్దదే అనుకో. ప్రియా వేర్ ఇస్ మై రూమ్? నీ రూమ్ కి వెళ్తున్నావురా? ప్రభు ఇదే నీ రూమ్. ఈ రూమ్ ఈశ్వర్ది. వాడొచ్చే వరకు ఖాళీగానే ఉంటుంది. ఎలాగైనా ఇన్ని నా దగ్గర చేర్చు. మెంతులు 1/2 కిలో, ఆవాలు 1/2 కిలో, సేమియా 20 ప్యాకెట్లు. హలో, మీకేం కావాలి? ఇది ఫోటో ల్యాబ్. హలో మేడం. ఓ సారీ మిస్, ఇతను చిన్న తప్పు చేశాడు మిస్. పచారీ కొట్టు బిల్లు ఉంచి మీరిచ్చిన బిల్లు చించి పారేశాడు. బట్ ఈస్ అ వెరీ గుడ్ కుక్.
వంట వాడికిస్తే ఇలాగే ఉంటుంది. హలో, వంటోడంటే అంత చులకనగా ఉందా మీకు? ఎవరైనా నలపాకం భీమపాకం అంటారే తప్ప దమయంతి పాకం ద్రౌపది పాకం అంటారు తెలుసా? ఊరుకో, రెచ్చిపోకు. సారీ మేడం, బిల్ ఎక్కడో మిస్ అయింది. బిల్లు లేకపోతే ఇవ్వం సార్. ఏం చేయాలో చెప్పండి. నేను చెప్పానుగా కుదరదని. ఎందుకు కుదరదు? అది చెప్పడానికి మీరెవరు? పిలవండి మీ మేనేజర్. కంపెనీ రూల్ అండి. ఎందుకు అలా అరుస్తున్నారు? కవర్లో నా లైఫ్ నేను తెలుసా చెప్పాను మీకు? కదా, కుదరదని. కొన్ని లక్షలు విలువ చేసే ఫోటోలు అవి. కన్స్యూమర్ కోర్టు Please. వస్తాను. పిలవండి మీ మేనేజర్. పిలవండి. అరవకండి. త్వరగా పిలవండి. పిలవండి. మీరా? హలో, ఇక్కడున్నారేంటి? హోమ్ సైన్స్ అని చెప్పి కొడాక్ ల్యాబ్లో ఏం చేస్తున్నారు? ఆ రోజు నాకు అబద్ధం చెప్పారనమాట. ముందు కూర్చోండి. నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, కానీ చూస్తే మాత్రం ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు ఎందుకు మధ్యలోనే దిగిపోయారు? ఓ ముఖ్యమైన పనుండి దిగాను. హలో మీనాక్షి. మేడం, నిన్న 10 గంటల తర్వాత వచ్చినవన్నీ డాబా గార్డెన్స్ బ్రాంచ్ కి పంపించాము. ఆయన పేరు చెప్పమానండి, ట్రేస్ చేద్దాం. ప్రభు, తెలిసిన వారే, వెంటనే చెక్ చేసి పంపించు. పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు. దిగేటప్పుడు ఒక మాట చెప్పుండొచ్చుగా. ఒక నావెల్ ఇచ్చి అన్ని ప్రశ్నలు అడిగారు, అందుకే భయపడ్డాను. నేను ప్రశ్నలు అడగడానికి మీరు చెప్పపెట్టకుండా దిగిపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి. రైలు రైలు నిలబడవా, చెలియందాలు కనుగొనవా, చూస్తే ఈ కవర్లో మీ లైఫే ఉందన్నారుగా, ఉందో లేదో చూసుకోండి. సూపర్ గా ఉన్నాయి, చూస్తారా? వద్దు, అక్కర్లేదు. కరెక్ట్ గా ఉంటే ఓకే. ఏంటి అలా తరివేస్తారు? నాకు ఇంకా ఒకటి బాకీ ఉంది. ఏంటది? ట్రైన్లో చదవాలని తీసుకున్నారే నా నావెల్, అది నాకు ఎప్పుడు ఇస్తారు? చాలా ముఖ్యమైన నావెల్ అండి. నా ఫ్రెండ్ నాకు ప్రెజెంట్ చేశాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి. ఓకే, బాయ్. ఈశ్వరి కనిపించింది. ఎందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ ప్రింటింగ్ వెరీ అర్జెంటా? అడ్రస్ చెప్పండి. ప్రభు, 5 స్టార్ విలా, సెకండ్ లేన్, ఋషికొండ. ఫోన్ 25766666. నేను ముందే చెప్పాను తెలుసా? రే ప్రభు, ఎవరో చూడరా. ఏ ఎవరయ్యా అది? గేట్ అలా తడుతున్నారు. రే సుందర్, నువ్వు ట్రైన్లో లేనేసిన అమ్మాయి వాళ్ళ నాతో పాటు వచ్చిందిరా. రే సుందర్, సుందర్, సుందర్. ప్రభు పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా, పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా, మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా. ఊరికే మాట్లాడానంతే, ట్రైన్లో ఏ తప్పు చేయలేదండి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నోరు తెరు. కన్విన్స్డా ఫర్ వాట్? నువ్వు ఏమైనా పెళ్లి చేసుకోవాలి. అయ్యో పెళ్ళా? ఏంట్రా అందరూ కలిసి నా నెత్తిన బాంబేస్తున్నారు? అసలు ఎవరిని అడిగి నిర్ణయించారు? నీ పేరు పచ్చ పొడిపించుకుంది, చెయ్యంతా వాచుంది. దీనికి పెళ్ళి ఒకటే మందు. రే మావా, హిందీ అమ్మాయికి పడిపోయావా? నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఏంటిదంతా? అయ్యో, ట్రైన్లో ఒక అతని దగ్గర నావల్ తీసుకుని తిరిగి ఇవ్వడం మర్చిపోయాను పిన్ని. దాన్ని సాకుగా చేసుకుని 4 సార్లు ల్యాబ్కి వచ్చాడు. అతని పద్ధతి చూస్తుంటే ఇంటికే వచ్చేలా ఉన్నాడు పిన్ని. నేను ఐడియా ఇవ్వనా? ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పి 400 చేతిలో పెట్టి ఓ కొత్త నావల్ కొనుక్కోమని చెప్పు. నీ ఐడియా ఓకే, కానీ ఇంటికి రమ్మనకూడదు.
Oh, good shot, beautifully played. That's this is probably the best shot of the innings so far. Hello? మీరు 1 minute. ప్రభు ఇంట్లో లేనని చెప్పు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రా. పిఎం అయినా సరే మ్యాచ్ తర్వాతే. ఆ మాట ట్రైన్ పిల్లతో చెప్పేనా? ఎవరు ఈశ్వరా? వెయిట్ వెయిట్ వెయిట్. హలో, దిస్ ఇస్ ప్రభు. ఎలా ఉన్నారు? మీరు వెంటనే హాట్ కిచెన్ రెస్టారెంట్ కి రాగలరా? ష్యూర్ ష్యూర్ ష్యూర్, ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ. అక్కడ చొంగ ఖర్చుకోకరా. ఇంకో ఇన్విటేషన్ కూడా వేయించేద్దాం. వచ్చాక చెప్తానులే. మ్యాచ్ రా. హైలైట్స్ చూస్తాను. వద్దురా. సారీ సారీ. ఎందుకురా సారీ చెప్పావు? వదిలేరా. తిరిగి తీసుకో నేను చెప్తున్నాను, తిరిగి ఉండరా ఏమా ఆ సారీ సుడీదార్ సారీ ఇచ్చాయి, తిరిగి ఇచ్చేయి. నువ్వే లాక్కోరా. లాక్కోమన్నాడు, లాక్కోనా? చెప్తే వినండి ప్రభు. మీరైనా నా మాట వినండి ప్రభు. ప్రభు ప్లీజ్ నా మాట వినండి. చెప్తే వినండి ప్రభు. చాలు ప్రభు, ఆపండి. ప్రభు చెప్తే వినండి ప్రభు. ప్రభు మీరే నా వదలండి, 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 వదలండి. వెరీ సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నథింగ్, డోంట్ వరీ. ఒక నిమిషం ఇక్కడే ఉండండి. ఏం లేదండి, నో ఒక నిమిషం ప్రాబ్లం. ఇక్కడే ఉండండి ప్లీజ్, నా కోసం ఒక నిమిషం. తీసుకోండి. అయ్యో వద్దండి. తీసుకోండి ప్లీజ్. గుండె వీణ మోగలే నింగిపైన సాగలే చలియుప్పెనై వచ్చేవేళ. ఇట్స్ మై సింబల్ ఆఫ్ లవ్. ఇది ఎవరిదైనా పాత డ్రెస్ ఏమో చూసుకోరా. ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గుపడి ఇలా ప్రెజెంటేషన్ ద్వారా చెప్పుకుంటుంది. నువ్వు ఒక చీర కొనివరా? తన బెడ్రూమ్ లో వేలాడదీసి తను కలర్. డోంట్ గివ్ మీ స్టూపిడ్ ఐడియాస్. మరి నువ్వే ఇస్తున్నావు. సంథింగ్ డిఫరెంట్. గుండె వీణ మోగలే నింగిపైన సాగలే చలియుప్పెనై వచ్చేవేళ. పంకో 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 గుండె వీణ. ప్లీజ్ రా, ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూపిరా. మ్యూజిక్ అది చూడలేదా నువ్వు? రే ఒకే ఒక్కసారి ఓపెన్ చేయరా. సారీ. ఒక్కసారి వింటే ఏమవుతుంది? ఏం అక్కర్లేదు, ఈశ్వరి వింటే చాలు. మరీ లాక్కు తెగిపోగలదు. ఇందుకు నాలుగు మీద మచ్చుందిరా, జాగ్రత్త. ఒక్కసారి తెరిచి చూపించరా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా. ఈశ్వరి ఇది ఒట్టి కాడేరా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా. మన్మధుడా మన్మధుడా మానస చోరుడా, మన్మధుడా మన్మధుడా మల్లెల వీరుడా. సందిట్లో తాళం తట్టి ముంగిట్లో మేళం కొట్టి పందిట్లో తాళి కట్టుకో.
మన్మధుడా మన్మధుడా మానస చోరుడా మన్మధుడా మన్మధుడా మల్లెల వీరుడా సఖి ఎరగని వగరిది చిలిపి పొగరిది తలపుల చిగురిది వయసు రేగనే స్వరమై ప్రేమ వివరమే భామ తెలిపిన తీపి తరుణమే చూపగలిగిన హాయా బాసేదో చేసేలో గరారేలా మన్మధుడా మన్మధుడా మానస చోరుడా మన్మధుడా మన్మధుడా మల్లెల వీరుడా కరగని కలలకు కలికి కళలకు కలిపిన కనులకు కలిసి నీవెలే మెరుపు తగిలిన తనువుకు మరుల ధనువుకు పెరిగిన చనువుకు వెరసి గెలుపు పెదవి మీటినే పృథివీ దాటన మైనా పేరాశ పువ్వున భూకంపమై రావేలా మన్మధుడా మన్మధుడా మానస చోరుడా మన్మధుడా మన్మధుడా మల్లెల వీరుడా కన్నుల్లో నువ్వే ఉంటే కన్నీరు తేనైపోదా మన్నుల్లో మాసేలో గరావేలా దూరంగా నువ్వే ఉంటే నాకెంతో భారం కాదా ఈ విరహం తీరేలాగా రావేలా రావా నీకోసం వేచే రాధ రావేలా విని విని ఇలా ఇలా రా ఇలా రా ఓసారి ఇలా రా త్వరగా రా చూడు ఏంటి? ఇది బావ సంతకమే కదా అవును ఆగాగు సంతకమే కదా ప్రభుకి బావ ఫ్రెండ్ అయితే బావ గురించి అతనికి ఏదైనా తెలుసుంటుంది కదా పిన్ని హలో హలో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ని గుడ్ మార్నింగ్ నైస్ కలర్ మీది చాలా మంచి టేస్ట్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి
నేను మీలాగే అనుకున్నాను. ఎక్కడ హాట్ కిచెన్? అయ్యో అక్కడంతా వద్దు, మా ఇంటికి వచ్చేయండి. లంచ్ మా ఇంట్లోనే. ఎంతమందికి? ఎంతమంది కంటే అదే మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ధైర్యంగా తీసుకురండి. అంతా నా ఫ్రెండ్సే, నాతో చదువుకున్నారు. ఓకే, త్వరగా వచ్చేయండి. గుండె వీణ మోగలే నింగిపై నా